Romance, Lust vs. Love, Part 16. హలో, ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడున్నాను. అయినా నేను ఇలా ఉన్నాను ఏంటి? నాకు ఏమైంది అని గట్టిగా అరుస్తుంది భూమి. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తన అరుపులు విరాట్ ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా రీసౌండ్ వచ్చేవే. ఇలా అరుస్తున్న తనకి నెమ్మదిగా డోర్ దగ్గర చప్పుడయ్యి డోర్ తీస్తున్న శబ్దం రాగానే దుప్పటి మరింత గట్టిగా పట్టుకుని పక్కనే చిన్న ల్యాంప్ టేబుల్ మీద ఉన్న స్టీల్ వాటర్ బాటిల్ని అందుకుని గట్టిగా పట్టుకుని బెరుగ్గా తలుపు వైపే చూస్తూ ఉంటుంది. అసలు తనకి బుర్ర పిచ్చెక్కుతున్న ఫీలింగ్. తను ఎక్కడ ఉందో అర్థం కాక ఒక టెన్షన్ అయితే, అసలు తన ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఉండడం మరొక టెన్షన్. తనకు ఏదైనా జరిగిందా అనడానికి తనకు ఏం తెలియడం లేదు. అలా అని ఏం జరగకుండా ఉంది అనడానికి కూడా లేదు. ఒక పక్క పెదవులు మంట, మరొక పక్క మెడ భాగం కింద నుండి నడుము వరకు విపరీతమైన నొప్పి తెలియడంతో అటూ ఇటూ కూడా తెలుసుకోలేని సందిగ్ధంలో మునిగిపోయి ఉంది. వస్తుంది ఎవరా అని అనుకుంటూ తలుపు వైపే చూస్తూ ఉండిపోతుంది. కానీ రూమ్ బయట ఉన్న విరాట్ ఆలోచనలు మరొక రకంగా ఉన్నాయి. ఇదేంటి, ఈమెకేమైనా పిచ్చా? ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో ఉండకుండా ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఈమెను ఏమైనా కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకువెళ్ళి బంధించేశారా అన్న ఫీలింగ్గా ఉందా ఏంటి? ఉఫ్, ఆమె ఎక్కడేం ముహూర్తాన అడుగు పెట్టిందో గానీ నాకు రోజుకి ఒక టార్చర్ చూపిస్తుందిరా నాయనా అని అనుకుంటూ డోర్ తీసుకుని రూమ్ లోపలికి అడుగు పెట్టేటప్పటికి నిండా ముసుగు వేసుకుని భయంగా బిక్కుమని చూస్తూ కనిపిస్తుంది భూమి. అనుకున్నాను మీరే ఇలా చేసి ఉంటారని అనుకున్నాను. నేను మీకేం అన్యాయం చేశాను అని ఇలా నా మీద మీ కక్ష అంతా తీర్చుకున్నారు అని గట్టిగా విరాట్ రాగానే ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. వాట్? నేనేం చేశాను? ఇంకా అన్యాయం చేశానా? ఏం చేశానో అని అనుకుంటూ ఆలోచించిన తనకి అరగంట సేపు రాక్షసంగా పెట్టుకున్న ముద్దు జ్ఞాపకం వచ్చి, ఓ అదా, సారీ, బై మిస్టేక్ జరిగిపోయింది అని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భూమి దగ్గరకు వస్తుంటాడు. ఏంటి, బై మిస్టేక్ జరిగిపోయిందా? అలా ఎలా అంటారు? అసలు ఇలా చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒంటరి ఆడపిల్లనని ఎవరూ అడిగేవారు లేరు అని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారా అని కోపంగా నిలదీస్తుంది. ఏంటీమే ముద్దుకే ఇలా అయిపోతుంది? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ముద్దును కాదు కదా, తన మొత్తం సర్వం అర్పించేసినా కూడా నథింగ్ లైక్ దట్ అన్నట్టుగా చూస్తారు. ఈమె ఎందుకు ఇలా ఓవర్ అయిపోతుంది అని మనసులోనే అనుకుంటూ, చెప్తున్నాను కదా, బై మిస్టేక్ అలా జరిగిపోయింది. అయినా తప్పేమీ నాది కాదు. నువ్వు నన్ను ప్రవోక్ చేయడం వల్లే ఇలా జరిగింది అని ముద్దుగా మూతిని పెదవులను ఆడిస్తూ తనని రెచ్చగొట్టడం గుర్తొచ్చి అలా అంటాడు. ఏంటి, మిమ్మల్ని నేను ప్రవోక్ చేశానా? ఎలా ప్రవోక్ చేశాను? నేను ఏమైనా మీ మీద పడిపోయానా? లేకపోతే మీద పడిపోయే అమ్మాయిల్లా అరకొర బట్టలు వేసుకుని వచ్చి మీ దగ్గర ఏమైనా నిలబడ్డానా? మరి ఏ రకంగా ప్రవోక్ చేశాను అని జారిపోతున్న దుప్పటిని గట్టిగా పట్టుకుని ప్రశ్నిస్తుంది. ఏంటి, ముద్దు కోసమే అలా ఆఫ్ న్యూడ్ బట్టలు వేసుకుని రెచ్చగొట్టాలా? ఈమె ఏ కాలంలో ఉంది? ఈమె గ్యారంటీగా స్వాతంత్రం ముందు కాలంలోనే ఉన్నట్టుంది అని విసుగ్గా అనుకుంటూ, లిజన్ మిస్ భూమి, అసలు నన్ను మాట్లాడనిస్తావా? చెప్పనిస్తావా? అసలు ఏం లేదు, మీరు మాట్లాడొద్దు, నాకు ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు నాకు ఏం చెప్తారు? నన్ను ఎలా చూశానో, ఇంకా నా మీద మీరు ఎలా రాక్షసంగా ప్రవర్తించారో, ఇంకా మీరు నా మీద చేసిన దాడి అంతా కూడా వివరంగా చెబుతారా అని కన్నీళ్లతో ఉక్రోషంగా ప్రశ్నిస్తూ గట్టిగా ఏడుస్తుంది. ఎంతలా అంటే ఆ ఏడుపుకి విరాట్కి కూడా భయం వేస్తుంది. తన భుజములు మొత్తం అదిరిపోతూ మొహం ఎర్రగా కందిపోయి ముందు తను చేసిన బీభత్సానికే జుట్టు మొత్తం రేగిపోయి పెదవులు కూడా చిట్లిపోయి ఉండడంతో ఇంకా బుగ్గల మీద కన్నీటి చారుకులతో అచ్చు మానభంగం విక్టింలా కనిపిస్తుంది విరాట్ కళ్ళకి. అది కాదు మిస్ భూమి, నేను చెప్పేది విను అని ఇంకొంచెం దగ్గరకు వచ్చే లోపులో, వద్దు, నా దగ్గరకు రావద్దు, వెళ్ళండి, వెళ్ళిపోండి, నా చావు నన్ను చావనివ్వండి అని దుప్పటిని ఒక చేత్తో పట్టుకుని ఇంకొంచెం వెనక్కి పాక్కుంటూ బెడ్ రెస్ట్కి అతుక్కుపోతుంది. ఆ అతుక్కునే క్రమంలో తన భుజము దగ్గర దుప్పటి చెదిరి నున్నటి కొబ్బరి ముక్కలాంటి తెల్లటి భుజం విరాట్ కళ్ళల్లో పడేలా చేస్తుంది.
అప్పటికి విరాట్కి మ్యాటర్ అర్థమవ్వక భూమి తన రూంలోకి వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మరొక్కసారి రివైండ్ చేసుకుని ఒక్కొక్కటి వరుసగా లింకులు కలుపుకుంటూ వచ్చేటప్పటికి తనకి అర్థమవుతుంది. ఇప్పుడు భూమిని తను బలవంతంగా తనకి లొంగదీసేసుకున్నాడు అని అనుకుంటుంది అని. ఓహో! నీ మాటల వెనక ఇదా అర్థం. మిస్ భూమి, దొరికావు. ఇప్పుడు దొరికావు. నన్ను కొట్టి ఆ తర్వాత ప్రతి చోట నీ పొగరుతో దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని పేరు పెట్టుకుని నా ఈగోని రెచ్చగొడుతున్నావు కదా! ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై చేసుకునే టైం వచ్చింది అని సైడ్ స్మైల్ ఇస్తాడు. అంతటితో ఆగకుండా భూమి సృష్టించిన కథలోకి రంగప్రవేశం చేసేసి, ఓకే మిస్ భూమి, నీవు ఏడవడంలో అర్థం లేదు. ఎలానో తప్పు జరిగిపోయింది కదా! అది కాకుండా నువ్వు నాకు చాలా నచ్చావు. నాకు అందుకనే మరొకసారి వన్ మోర్ ప్లీజ్ అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ తన బెడ్కి చేరువగా వచ్చేస్తాడు. అప్పటి వరకు మొండి ధైర్యంతో, ఏడుపుతో తన మాటని నెగ్గించుకున్న భూమిలో నెమ్మదిగా విరాట్ ప్రవర్తనకి శక్తి సన్నగిల్లుతున్నట్టుగా ధైర్యం కూడా ఎక్కడికో పారిపోతుంది. ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నారు? దూరం పొండి వెళ్ళండి అని భయంగా నత్తిగా ఇంకా ఇంకా వెనక్కిపోతున్న తనని బెడ్ రెస్ట్ ఆ పని చేయకుండా ఆపేయడంతో తన చుట్టూన బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని ప్లీజ్ అని అంటుంది. లేదు భూమి, తప్పు ఒకసారి చేసినా 10 సార్లు చేసినా తప్పే. ఎలానో నువ్వు నాకు అన్నీ ఇచ్చేసావు కదా! అదే కాకుండా నీ బాడీ నాకు పిచ్చెక్కిపోయేలా చేసింది. అందుకనే వన్ మోర్ టైం బేబీ, ఇక ఆగలేకపోతున్నాను. ఒక్కసారితో నా దాహం తీరను అంటుంది. ప్లీజ్ ప్లీజ్ అంటూ కళ్ళని మత్తుగా మార్చేసి మాటని హస్కీగా అంటూ అప్పటికే బెడ్ దగ్గరగా వచ్చేయడంతో భూమి మీదకు మెల్లిగా వంగుతాడు. లేదు లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు. అలాంటిదేం లేదు. వద్దండి, వద్దు. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. నేను ఈ ఆఫీస్ నుండే వెళ్ళిపోతాను. నాకు జాబ్ వద్దు, ఏం వద్దు. ప్లీజ్ వదిలేయండి అని తన చేతిలో ఉన్న స్టీల్ బాటిల్ని గట్టిగా పట్టుకుంటుంది. వద్దు మిస్ భూమి, నువ్వెందుకు ఆఫీస్ని వదిలేసి వెళ్ళిపోవడం? నువ్వు ఇలా ఆఫీస్కి డైలీ వచ్చేయి. ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూడు వచ్చినప్పుడల్లా ఇదిగో ఇక్కడే ఈ రూమ్లోనే ఎంజాయ్ చేద్దాం. ఇది ఎవరికైనా తెలిసిపోతుంది అని భయపడుతున్నావా? లేదు, నేను ఎవ్వరికీ చెప్పను. ఇంకా నీకు కావలసి వస్తే బోలెడంత డబ్బు ఇస్తాను అని అంటూ సైడ్ స్మైల్ ఇస్తాడు. తనను ఒక బజారు మనుషులా లెక్క కట్టేసి మాట్లాడుతున్న విరాట్ మాటలకు ఉక్రోషం వచ్చేసి, కోపం పొడుచుకు వచ్చేసి, అసలు మీరు మనిషేనా? ఏదో తప్పు జరిగింది, నన్ను క్షమించి అని అనడం మానేసి నన్ను ఇంకా ఇంకా దిగదార్చాలని చూస్తారా? దూరం పండి, దూరం. దగ్గరికి వచ్చారా? ఈ బాటిల్తో మీ తల పగలగొట్టేస్తాను అని కళ్ళను చింతనిప్పుల్లా మార్చేసి బాటిల్ని విరాట్ని కొట్టడానికి అన్నట్టుగా పైకి ఎత్తేస్తుంది. మిస్ భూమి, నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా ఇదంతా ఈ రోజుల్లో కామన్. నువ్వెందుకిలా పెద్ద తప్పుగా భావిస్తున్నావు? అయినా ఒకసారి జరిగినా 100 సార్లు జరిగినా ఒకటే అని చెబుతున్నా కదా! కొత్తలో ఇలానే ఉంటుంది. ఉండే కొద్దీ నువ్వే కావాలని అంటావు తెలుసా అని సైడ్ స్మైల్తో అంటూ ఒక చేతితో భూమి బాటిల్ పట్టుకున్న చేతిని గట్టిగా పిడికిలిలో బిగించి మరొక చేతితో బెడ్ రెస్ట్కి ఆనుకుని ఉన్న భూమి కాలు పట్టి లాగేసి అమాంతం బెల్లకాతిలా పడేలా చేస్తాడు. విరాట్ కాలు పట్టుకున్నప్పుడే గట్టిగా అరిచేస్తున్న భూమి బెడ్ మీద పడగానే ఆ ఫ్లోర్ మొత్తం ఎగిరిపోయేలా అరుస్తుంది. ఆ అరుపులకు విసుగ్గా చెవులు మూసుకుని ఏయ్ నోర్ముయ్ అని సీరియస్గా అనగానే వెక్కిళ్లతో బెరుగ్గా చూస్తుంది. ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ అరుపుల వల్లే నాకు హెడేక్ వచ్చేస్తుంది తెలుసా? ఇది సౌండ్ ప్రూఫ్ వల్ల ఎవరికీ వినిపించడం లేదు కానీ లేకపోతే కింద ఉన్న ఆఫీస్తో సహా మొత్తం అందరూ ఈ రూమ్ బయటే ఉండేవారు. అలా ఉన్నాయి నీ అరుపులు. ఎప్పుడు చిన్నప్పుడు ఏమైనా లౌడ్ స్పీకర్ని కానీ మింగేశావా ఏంటి అని చిరాగ్గా అడుగుతాడు. మరి మీరు ఎందుకు నా మీదకి వచ్చేస్తున్నారు? మరి నేను అరవడంలో తప్పు లేదు కదా అని చిన్నపిల్లల 2 చేతులతో కళ్ళు తుడుచుకుని ఉక్రోషంగా ప్రశ్నిస్తుంది. అమ్మ మహాతల్లి, నీ అరుపులకు నీకు ఒక నమస్కారం. నేనేమీ నిన్ను లొంగబరుచుకోలేదు. అండ్ నువ్వు అనుకున్నట్టు ఇది కూడా ఏం చేసేది లేదు. ఇక నీ అరుపులు ఆపుతావా అని కోపంగా అంటాడు.
ఆ మాటలకు గబగబా లేచి కూర్చుని తన చుట్టూ ఉన్న దుప్పటిని గట్టిగా పట్టుకుని, మరి ఏం చేయకపోతే నా ఒంటి మీద బట్టలు ఏమైపోయాయి, ఎవరు తీశారు అని ఒక్కొక్క మాట సిగ్గుతో బెరుగ్గా అడుగుతుంది. అమ్మా భూమాత, భూదేవి, నువ్వు వేసుకున్నవి బట్టలు కాదమ్మా, రగ్గులు. అంతంత థిక్కెస్ట్ క్లాత్ తోటి బట్టలు ఎవరైనా వేసుకుంటారా? ఇంకా నీ బట్టలు తీసింది నేనే, కానీ నీ ఇన్నర్స్ నీ ఒంటి మీదే ఉన్నాయి, ఆ మాత్రం చూసుకోలేదా అని విసుగ్గా అడుగుతాడు. ఏంటి అంటూ అమాంతం దుప్పట్లో దూరేసి తలపెట్టి ఇంకా తన ఒంటి మీద ఉన్న ఇన్నర్స్ రెండింటినీ చూసి, అంటే ఇవి ఇందాకటి నుంచి నా ఒంటి మీద ఉన్నాయా అని తింగరగా ప్రశ్నిస్తాడు. కొట్టేలా చూస్తాడు విరాట్. చెప్పండి సార్, మరి ఇవి నా ఒంటి మీద ఉంటే నేనెందుకు చూసుకోలేదు? అయినా నా బట్టలు ఎందుకు తీసేశారు? అవి మీకు ఏం అడ్డొచ్చాయి? ఇంకా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఇక్కడ ఎందుకు పడుకోబెట్టారు? అని కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అడుగుతుంది. అమ్మా తల్లి, ప్రశ్నలు పుట్ట, నీకు ఒక నమస్కారం తల్లి. నువ్వు ఏ ముహూర్తాన నా ఆఫీస్లో అడుగు పెట్టావో గానీ నాకు వర్క్ కావడం పక్కన పెట్టు, కానీ నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చస్తున్నాను. ఏంటి, ఏం అడుగుతున్నావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావా? నీకు మూర్ఛ వచ్చే రోగంలాగా అస్తమానం కళ్ళు తిరిగి పడిపోతున్నావు కదా. అలా పడిపోయినప్పుడు ఆ యాంగిల్లో నిన్ను మీ ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకువెళ్ళి అప్పచెపితే నీ ఆత్మాభిమానానికి ఎక్కడ అడ్డు వచ్చేస్తుందో అని బై మిస్టేక్ ఈ రూమ్లోకి తీసుకువచ్చి పడుకోబెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని తర్వాత అర్థమైంది. ఇంకా ఆ పడుకోబెట్టే ప్రాసెస్లో బెడ్ మీద నేను వాటర్ లీక్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేక పడుకోబెట్టేగానే నీ బట్టలు మొత్తం తడిచిపోయాయి. అలా ఉంటే జ్వరం వచ్చి, లేకపోతే నీకున్న మూర్ఛ రోగానికి, నత్తి రోగానికి ఇంకొక కొత్త రోగం ఏమైనా ఉంటే, నా ఆఫీస్లో ఏదైనా జరిగితే అదొక తలనొప్పని, నీ ఒంటి మీద బట్టలు తీస్తే ఆత్మాభిమానం తొక్క తోటకూర అని ఈ ఆఫీస్ మేడ మీద నుండి ఎక్కడ దూకి చస్తావోనని, లైట్స్ ఆఫ్ చేసి, వింటున్నావా, లైట్స్ ఆఫ్ చేసి నీ ఒంటి మీద ఉన్న నీ అపురూప గోను సంచి లాంటి వస్త్రాలను విప్పేసి ఏసీ గాలికి వణుకుతున్నావని దుప్పటిని కప్పి పడుకోబెట్టాను చాలా అని బేస్ వాయిస్తో విసుగ్గా చెప్తాడు. అప్పటికి కానీ భూమి ఊపిరి పీల్చుకోలేదు. కానీ తనకి వింత వింత రోగాలన్నీ ఉన్నాయి అని వెక్కిరించడం, అదీ కాకుండా అతని డ్రెస్ మీద కామెంట్ చేయడంతో, అయినా మిమ్మల్ని ఎవరు సార్ అలా ము 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 అని మళ్ళీ నత్తిగా అంటూ, ఎందుకు అలా చేయమన్నారు? దానివల్లే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఇదంతా జరగాల్సి వచ్చింది అని కోపంగా అంటుంది. దానికి ఏం మాట్లాడకుండా విసుగ్గా ఒక చూపు చూసి, ఇక నువ్వు ఆ వస్త్రాలు ఏవో ధరించి ఈ రూమ్ ఖాళీ చేస్తే ఇప్పటి వరకు మిస్ చేసిన వర్క్ అంతా ప్రశాంతంగా చేసుకుంటాను. అంతకన్నా ముందు ఒక స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసుకోవాలి అని తల నొక్కుకుంటూ రూమ్ డోర్ వరకు వెళ్ళినవాడు ఏదో గుర్తొచ్చినట్టుగా సైడ్ స్మైల్తో వెనక్కి తిరుగుతాడు. అప్పటికే విరాట్ చెప్పిన ఆన్సర్తో తన సోల్ సాటిస్ఫాక్షన్గా అనిపించి, అలానే తను ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. దానికి తోడు బట్టలు కూడా ఇన్నర్తో సహా ఉండి అది కళ్ళు మూసుకున్నాడు అని చెప్పడంతో చిన్నగా నవ్వు మొహంతో విరాట్ వెళ్లే వరకు తన వైపే చూస్తున్న భూమి అతడు వెనక్కి తిరగగానే తన వంకే అనుమానంగా చూస్తూ, ఏంటి, ఏమైంది, మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగారు అని అడుగుతుంది. యు నో వాట్ భూమి, నీ మొహంలో నాకు ఆ నవ్వు నచ్చడం లేదు. అందుకే నీ మొహంలో ముందు ఏడుపే నాకు నచ్చింది కాబట్టి ఒక మేటర్ చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు. ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. అప్పటికే విరాట్ మాటలలో తనకి ఏదో భయం కలగడం వల్ల ఇప్పటి వరకు భూమి విరాట్ని సార్ అని ఒక్కసారి కూడా పిలవలేదు. ఇంకా ఏదో ఎంతకాలం పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టుగా, గొడవ పడినట్టుగా పడుతుంది. ఈ ప్రాసెస్లో తనలో ఉన్న ఫోబియా కూడా నెమ్మదిగా మర్చిపోతుంది. కానీ ఇదేమీ భూమి గమనించడం లేదు. అలానే విరాట్ కూడా పట్టించుకోవడం లేదు. దాంతో విరాట్ తన నవ్వుని ఇంకొంచెం పెద్దది చేసి, మిస్ భూమి, నీ డ్రెస్ తీశాను అని చెప్పాను కదా, అది లైట్స్ ఆఫ్లో అప్పుడు నీ ఫేస్ ఇంకా ఏం కనిపించలేదు, కానీ నీ తెల్లటి తెలుపు వళ్ళు చీకట్లో కూడా మెరిసిపోతూ ఎంత అట్రాక్ట్ చేసిందో తెలుసా? కాకపోతే నేను ఎంతో కంట్రోల్ చేసుకుని చాలా ఓపిక్గా నీ డ్రెస్ రిమూవ్ చేశాను.
ఆ ప్రాసెస్లో నా కంటికి ఎంతో సూపర్గా అట్రాక్టివ్ హాట్ స్పాట్స్ 2 కనిపించాయి. ఇప్పటి వరకు నేను అటువంటి ప్లేస్లో మోల్స్ని ఎవ్వరికీ చూడలేదు. చూడగానే అమాంతం నా పంటిగాటు అక్కడ పెట్టాలనిపించింది. కాకపోతే నువ్వు స్పృహలో లేవు కదా, అందుకే నాకు అలా నచ్చక ఏమీ చేయలా. ఇంకా అవి ఎక్కడో తెలుసా? చెప్పేస్తున్నాను, ఏడ్చేయనే ఏడ్చేయి. నీ ఏడుస్తున్న ఫేస్ అంటే నాకు భలే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని ఆల్రెడీ భూమి కన్నీళ్లు కారిపోతున్న కళ్ళను కన్నింగా చూస్తూ, నీ రైట్ చెస్ట్ మీద మూలుంది చూసావు, అది అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇంకా నీ బాడీలో అట్రాక్టివ్ పార్ట్ ఇంకా నడుము. నీ నడుముకి, నీ గుండ్రటి బొడ్డుకి పక్కన ఉన్న చిన్న పుట్టుమచ్చ చూసావు, అది అయితే ఇంకా సూపర్ హాట్ తెలుసా అని కన్ను కొట్టి అప్పటికే ఏడ్చేస్తున్న భూమికి సైడ్ స్మైల్తో చూస్తూ తన క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.